అమ్మల్లారా అక్కల్లారా అయ్యల్లారా ఈ లెవెల్లో బురిడి కొట్టించాల ప్రజల్ని అంటే ఈ తెలివితేటలు ఏదైనా పనికొచ్చే దాని మీద పెడితే చూమంతరు కాలి బ్యాగుల బొక్కలు పెట్టుకొని ఒరే చెన్నయ్య ఏంద్ర ఈ బొక్కలు పుర్రెలు ఇడికెళ్ళి తెచ్చినవరా. పెద్ద పెద్ద తలలు పండిన సైకాలజిస్టులకే వీని అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. కెవ్వు కేక కదా, బ్లాక్ అండ్ బ్లాక్, మొహానికి మాస్క్, చేతుల పుర్రే. చెన్నయ్య కంప్లైంట్ ఏగానే ఇమ్మీడియట్ గా ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటే, హాయ్ హలో ఎవరివన్, నేను మీ హరీష్ కోటని, వెల్కమ్ టు హరీష్ కోట ఎఫెక్ట్. మోసం, ఇది 2 అక్షరాల పదం. వినడానికి ఎంత ఇంట్రెస్టింగ్గా క్యాచీగా ఉంటుందో మోసం జరిగేటప్పుడు ఇంకా విచిత్రంగా ఉంటుంది. మోసం అనేది ఒక ట్రాన్స్, ఒక మాయ. ఈ మాయ ఎట్లుంటుందో కేవలం మోసపోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మోసపోని వాళ్ళు ఇంకా నమ్ముతూ ఉంటారు ఏదో అద్భుతం జరగబోతుందని చెప్పేసి. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు వద్దురా బాబు నువ్వు మోసపోతావని. కానీ ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరేం చెప్పినా వినరు. ఇంకా సికింద్రాబాద్ స్టేషన్ వస్తుందని నమ్ముతూనే ఉంటారు. బాబు సికింద్రాబాద్ స్టేషన్ రాదు నాయనా, నువ్వు ఎక్కింది అస్సాం ట్రైన్, నువ్వు అస్సాంకి పోతావు. దీన్ని గారడీ అంటారు. ఈ గారడీ షోలు ఒకప్పుడు పల్లెటూర్లలో జరిగేటి. ఈ గారడీ షో అనగానే చాలామంది గుంపులుగా పోయి గారడీ షో అటెండ్ అయ్యేవాళ్ళు. ఈ గారడీ షో రన్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, గారడీ షోలో ఆర్టిస్టులు వేరే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఈ ఆర్టిస్టులు అనగానే కోతిగాడు పాముగాడు ఉంటారు. అక్కడ పోయిన పబ్లిక్ అటెన్షన్ మొత్తము ఆ కోతిగాని మీదే ఉంటుంది. వాడు ఎట్లా దునుకుతాడో, వాడు ఎట్లా పల్టీ కొడతాడో. ఆ పాముగాడి మీదే ఉంటుంది, వాడు పుట్టలో పడుకున్నాడా లేచిండా బుస కొడతాడా అని చెప్పేసి. అక్కడ చెప్పేటోడు చెప్తూనే ఉంటాడు అమ్మల్లారా అక్కల్లారా అయ్యల్లారా, మాయా లేదు మంత్రం లేదు. మీరు గనక ₹1 కనుక నాకు ఇచ్చిల్లంటే, నేను కనుక ఒక విజిల్ కానీ వేసిందంటే ఆడ ఏం జరగదు. వాడు చెప్పేది ఆడ జరిగేది అంతా మ్యాచే కాదు. గారడి బురిడి కొట్టిస్తాడు. ₹1 కాదు రూపాయి చారాన్ని ఇచ్చి చదివించుకొని వస్తారు. పల్లెటూర్లకు మాత్రమే పరిమితమైన ఇట్లాంటి బురిడి షోలు టెక్నాలజీయా 2025 వచ్చే వరకు సోషల్ మీడియాలో కూడా వచ్చేసినాయి. ధర్మస్థల ది గ్రేట్ సౌత్ ఇండియన్ బురిడి షో జరిగింది సోషల్ మీడియాలోనే, టెక్నాలజీ యూజ్ చేసుకొని. చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ లెవెల్లో బురిడి కొట్టించాల ప్రజల్ని అంటే ఎంత ఆర్టిస్టిక్ మైండ్ సెట్ కావాలి, ఎంత కేర్ఫుల్గా ప్లాన్ చేయాలి, ఎంత క్రియేటివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఈ తెలివితేటలు ఏదైనా పనికొచ్చే దాని మీద పెడితే ఈ పాడి మన భారతదేశం అమెరికన్ దాటేసి ఎక్కడికో పోయేది. ధర్మస్థలం మీద జరిగిన గారడీ షో మొత్తం స్క్రిప్టెడ్, చాలా క్రియేటివ్గా ఆర్టిస్టిక్గా ఇంప్లిమెంట్ చేసి షో రన్ చేసిళ్ళు. ఈ షోలో నటించిన నటీమణులు, పాత్రలు, పాత్రధారులు, వాళ్ళ నేపథ్యం, వాళ్ళ టైమింగ్, వాళ్ళ నటన కౌశల్యం మొత్తం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎండింగ్లో మీరే చెప్తారు మామా ఇది స్క్రిప్టెడ్. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీరు సైకలాజికల్ మ్యానిపులేషన్, ప్లాన్డ్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ లాంటి ఒక సైకో థ్రిల్లర్ ఎలిమెంట్స్ అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. మీకు గనక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి మాలాంటి చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేయండి. మంతర్ కాలి, జంతర్ మంతర్ బాని, మాయా లేదు, మంత్రం లేదు, యంత్రం లేదు, తంత్రం లేదు, మోసం గీస మసలే లేదు. మనం లేట్ చేయకుండా వెంటనే మన షోలోకి వెళ్ళిపోదాము. ఒక కార్పొరేట్ లెవెల్లో ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. సినిమా ప్రపంచంలో ఏదైనా సినిమా లాంచ్ చేయాలి, సినిమా రిలీజ్ చేయాలంటే వాళ్ళు ట్రైలరు లేకపోతే ఆడియో లాంచింగ్ ఫంక్షన్ పెట్టుకొని వాళ్ళు అట్లా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. ది గ్రేట్ ధర్మస్థల బురిడి షో ఎప్పుడు స్ట్రీమింగ్ అయిందంటే జూలై 3వ తారీఖు నుండి సోషల్ మీడియాలో స్ట్రీమింగ్ అయింది. మరి జూలై 3వ తారీఖు సోషల్ మీడియాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ షోకి ట్రైలర్ లాంచ్ ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 27, 2025 ట్రైలర్ లాంచ్ అయింది. ఈ షోలో 6 ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేసిళ్ళు. ఈ 6 ఆర్టిస్టుల యొక్క నేపథ్యం, వీళ్ళ టైమింగ్, వీళ్ళ క్రియేటివిటీని రాబోయే ఎపిసోడ్లో ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. ఈ ఆర్టిస్టులందరికీ సంబంధించిన మీడియా మేనేజర్ ఒకరున్నారు, ఆయన సమీర్ MD. ఈయన ఒక యూట్యూబర్. ఈయన గురించి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఈయన గురించి మనం ఫ్యూచర్లో మనం మాట్లాడుకుంటాం. ఈ సమీర్ MD ఏం చేసిందంటే 2012లో జరిగిన సౌజన్య కేసు మీద ఒక వీడియో చేసిండు AI యూజ్ చేసి.
ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఒక్క సౌజన్య కేసు వల్లనే బీజేపీ ప్రభుత్వం పడిపోతే 2012 తర్వాత మరి 100 సౌజన్యాల కేసు పడితే ఏం జరగబోతుందని చెప్పేసి నేను పర్టికులర్గా ఒక డెడికేటెడ్ ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే మాత్రం ఆ వీడియో చూడండి. ఒక కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి పోతే ఒక పెన్ను పేపర్ జేబులో పెట్టుకొని, పోలీస్ స్టేషన్ అంటే భయం అవుతుంది కదా, ఎవరైనా తోడుకు తీసుకొని పోతాడు. కంప్లైంట్ ఇస్తే పలానా అని పర్టికులర్ పర్సన్ మీద కంప్లైంట్ ఇస్తారు. లేదా ఒక సంస్థ మీద కంప్లైంట్ ఇస్తే ఆ సంస్థకు సంబంధించి ఎవరో ఒకరు వ్యక్తులు ఉంటారు కదా, డీల్ చేసిన వ్యక్తులు, ఆ వ్యక్తుల పేర్ల మీద కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళ పేర్లు తెలియకపోతే అట్లీస్ట్ డిస్క్రిప్షన్ అన్న చెప్తారు. జూలై 3, 2025 బెల్తంగడి పోలీస్ స్టేషన్ ధర్మస్థల. ఒకడు బ్లాక్ ట్రాక్ వేసుకొని, మొహానికి మాస్క్ వేసుకొని, భుజానికి బ్యాగ్ వేసుకొని, బ్యాగులో బొక్కలు పెట్టుకొని, బందోబస్తు ఒక లాయర్ని వేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చిండు. వాడే మీ అందరికి తెలిసిన మాస్క్డ్ మ్యాన్, విజిల్ బ్లోయర్ చెన్నయ్య. ఒరే చెన్నయ్య, ఏంద్రా ఈ బొక్కలు పుర్రెలు ఏడికెళ్ళి తెచ్చినవురా? సార్ అవి నాయే సార్, నేనే తవ్వి తెచ్చిన. అదేరా అయ్యా, ఏడికెళ్ళి తవ్వి తెచ్చినావు? ధర్మస్థలం నుండి తవ్వి తెచ్చిన సార్. అదేరా బాబు, ధర్మస్థలలో ఎక్కడ తవ్వినావు? ఏమో సార్ నాకు గుర్తులేదు, అప్పుడు 2000 సంవత్సరంలో పాతి పెట్టినాయి కదా, గుర్తులేవు సార్. అరే మరి ఎప్పుడు తెచ్చినవరా? నిన్ననే తవ్వి తెచ్చిన, అదేదో చూపెట్టరా. ఏమో సార్ నాకు గుర్తులేదు. ఈ చెన్నయ్య ఎపిసోడ్ మొత్తం, ఈ మాస్క్డ్ మ్యాన్ ఎపిసోడ్ మొత్తం తెరిచిన పుస్తకం. గల్లీ యూట్యూబర్ దగ్గర నుండి ఇంటర్నేషనల్ మీడియా వరకు మొత్తం డే టు డే యాక్టివిటీస్ మొత్తం కవర్ చేసినాయి. ఈ డే టు డే యాక్టివిటీస్లో వీడు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. వీడు పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసిన పుర్రె కానీ ఎముకలు కానీ ధర్మస్థల ఏ లొకేషన్ నుండి తవ్వి తీసుకొచ్చిందో మాత్రం వాడు ఎక్కడ చెప్పలేదు. 18 సైడ్స్ చెప్పిండు. ఫారెస్ట్లో కొన్ని, వాటర్ బాడీస్ దగ్గర కొన్ని. అడిగితే ఈ ఒక్కటెందుకు సార్, 100ల కొద్ది పుర్రెలు ఉన్నాయి, 100ల కొద్ది డెడ్ బాడీలో నేను పాతి పెట్టిన, ఈ ఒకదాని వెనకాల ఎందుకు పడ్డారో నేను చూపిస్తాపా. మళ్ళీ అపరిచితుడు క్యారెక్టరు, రామం క్యారెక్టరు రెండింటిని కలిపి మరీ మేనేజ్ చేసినాడు. సార్ నాకు భయం వేసింది సార్, నన్ను చంపుతా అన్నారు సార్, అందుకే నేను పాతి పెట్టిన, నాదేం తప్పలేదు సార్, కానీ నేనే పాతి పెట్టిన సార్. ఇది రామం క్యారెక్టర్, అపరిచితుడి క్యారెక్టర్ రెండు ఇచ్చిండు. పెద్ద పెద్ద తలలు పండిన సైకాలజిస్టులకే వీని అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఆఫ్టర్ ఆల్ 3rd క్లాస్ పాసు, 4th క్లాస్ డ్రాప్ అవుట్, ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెల్లో, ఒక సాధారణ శానిటేషన్ వర్కరు వీడి ఎగ్జిక్యూట్ చేసిన ప్లాన్ని అసలు విని మైండ్ బ్లోయింగ్. దీన్ని ఏమంటారు అంటే ఒక ప్లాన్డ్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటారు. ధర్మస్థలలో ఈ చెన్నై ఇచ్చిన కంప్లైంట్ కంప్లీట్ ఒక క్రియేటివ్ యాంగిల్, సినిమాటిక్ నరేషన్ తోటి కంప్లైంట్ ఇచ్చిండు. దీన్ని కన్ఫెషన్ స్టైల్ అంటారు. సార్ నేనే పాతి పెట్టిన, నా స్వస్థలతోటి పాతి పెట్టిన, కన్ఫెషన్ స్టైల్. సింపతి విక్టమ్ కార్డు ప్లే చేసిండు. సార్ నన్ను భయపెట్టించిల్లు సార్, నన్ను చంపుతా అంటారే నేను పాతి పెట్టినా, లేకపోతే నేను పాతి పెట్టేటోని కాదు. ఒక క్రమ పద్ధతిలో మొక్కకు అంటుకట్టినట్టు, కూరలకు కరెక్ట్గా కొలిసి ఉప్పు కారం వేసి టేస్ట్ తెచ్చినట్టు, ప్రాపర్టీస్ని హ్యాండిల్ చేసి షాక్ వాల్యూ క్రియేట్ చేసి కంప్లైంట్ చేసిండు. మీకు అర్థం కాలే కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్యలో ఒక ట్రెండింగ్ కల్చర్ ఏమొచ్చిందంటే ఫోటోషూట్స్ తీసుకోవడం. ఫోటోషూట్ చేయించుకునే టైంలో ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ని రెంట్కు తీసుకుంటారు. ఏదైనా క్వీన్ థీమ్ ఉందనుకోండి, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఫోటోషూట్ చేసేటప్పుడు తల మీద కిరీటం పెట్టుకుంటుంది, ఒక లాంగ్ ఫ్రాక్ వేసుకుంటుంది. ఈ విధంగా ప్రాపర్టీస్ని రెంట్కు తెచ్చుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఆ ఫోటోషూట్కి అందం వస్తుంది, అంటే వాల్యూ యాడ్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సేమ్ ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయడానికి మాస్క్డ్ మ్యాన్ ఏం చేసిండంటే, వీడు బ్లాక్ అండ్ బ్లాక్ ట్రాక్ సూట్ వేసుకొని వచ్చిండు, మొహానికి మాస్క్ పెట్టుకొని వచ్చిండు, బ్యాగులో పుర్రెలు పట్టుకొచ్చి ఒక హర్రర్ ఎఫెక్ట్ క్రియేట్ చేసిండు. మీరే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, పోలీస్ స్టేషన్ పోయి ఒక్క నిమిషం సార్ అని బ్యాగులోకి వెళ్ళి పుర్ర తీసి పెడితే ఎట్లుంటుంది, కెవ్వు కేక కదా. క్రెడిబిలిటీ బయాస్, కన్ఫెషన్ స్టైల్ కదా. సార్ నేనే చేసిన, నేనే పాతి పెట్టిన, పబ్లిక్ ఏమవుతుంది, ఒక మెంటల్ షార్ట్ కట్. ఎస్ అవును నిజమే అని ఒక మెంటల్ షార్ట్ కట్. పబ్లిక్ నమ్ముతారు, ఇట్లా చెప్తేనే నమ్ముతారు, ఇట్లా చెప్పకపోతే చాలా డౌట్లు క్లియర్ అవుతాయి. అర్రే వీడు అసలైన విలన్ కాదురా బై, ఇంకోటి ఎవడో ఉన్నాడు, వీడు పాపం వీడు భయపడే మాస్క్ వేసుకొని తిరుగుతాడని అనుకుంటారు కదా పబ్లిక్లో. సింపతి ట్రాప్. మీడియా మేనేజ్మెంట్, బ్లాక్ అండ్ బ్లాక్, మొహానికి మాస్కు, చేతుల పుర్రే. ఎక్కడైనా ఒక మీడియా ఇగ్నోర్ చేసే విధంగా వీడు ఉన్నాడా? వీని ఫోటోలు మీడియాలో పడితే హెడ్లైన్స్ అవుతాయి, ఎంత క్యాచ్గా ఉన్నాయి, ఎవ్వరు ఇగ్నోర్ చేసేట్లేదు వీని విజువల్స్.
ఈ విజువల్స్ పెట్టి థంబ్నెయిల్ పెడితే ఎవరైనా క్లిక్ చేయకుండా ఉంటారా? ఖచ్చితంగా క్లిక్ చేస్తారు క్యూరియాసిటీ తోటి. దీన్నే ప్లాన్డ్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటారు. ఒక 3వ తరగతి పాస్అవుట్ గాడు, ఒక శానిటేషన్ వర్కర్ గాడు, అట్లీస్ట్ ఒక కార్యకర్త కూడా కాదు, పొలిటికల్ ఎక్స్పోజర్ లేదు, అట్లీస్ట్ ఒక జర్నలిస్ట్ కాదు, కనీసం వీడు ఒక సోషల్ మీడియాలో ఒక రీల్ చేసిన మొహం కూడా కాదు, అట్లాంటిది నేషనల్ మీడియాని హ్యాండిల్ చేసిన ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లతో పోలీస్ మేనేజ్మెంట్ చేసిండు. వీని వెనకాల లాయర్లు. ఇది మామూలు విషయమా? మీకు అర్థం కావట్లేదా? వీడు ఎంత నటనా కౌశల్యం చూపెట్టిండు, వీని వెనుక ఎంత పెద్ద కథ ఉన్నది, వీడెంత పెద్ద ఆర్టిస్టు, వీడంతా ఫేక్ చేస్తాడని చెప్పేసి వీడు జూలై 3వ తారీఖు వచ్చి కంప్లైంట్ ఇస్తే, జూలై 3వ తారీఖు కంప్లైంట్ తీసుకున్నా కానీ జూలై 4వ తారీఖు అఫీషియల్గా కంప్లైంట్ అనేది రికార్డ్ అయింది. వీడు విక్టింగ్ కార్డు ప్లే చేసిండు కదా, నన్ను చంపేస్తా అన్నారు కదా. వీడు ధర్మస్థలలో ఉన్న మేనేజ్మెంట్కి నరాచి స్టైల్ నరేషన్ ఇచ్చింది కదా. భయంగల బల్లి బజార్లో గుడ్డు పెట్టిందట. ఇంత భయం ఉన్నోడు ధర్మస్థల బెల్తంగడి పోలీస్ స్టేషన్లని ఎందుకు కంప్లైంట్ ఇచ్చిండో? వీడు డైరెక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆ డిస్టిక్ సంబంధించిన ఎస్పీ ఆఫీస్కో లేకపోతే కమిషనరేట్కో పోయి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఈ కింది స్థాయి పోలీసులందరినీ లూపులో పెట్టి డైరెక్ట్ బాస్ని కలిసే విధంగా ఉండే కదా. వీనికే చాలా బెనిఫిట్ అయ్యేది కదా. కాదు, బెల్తంగడిలోనే ఎందుకు ఇవ్వాలంటే నేషనల్ మీడియా మొత్తాన్ని ధర్మస్థల వైపుకు తిప్పుకోవాలి, ధర్మస్థలకు రప్పించాలి. అప్పుడే కదా వీళ్ళ పన్నాగం అనేది పండేది. మాస్క్డ్ మ్యాన్ విజిల్ బ్లోయర్ అలియాస్ చెన్నయ్య చెప్పిన టైం లైన్ ప్రకారం 2000 నుండి 2014 మధ్యలో ధర్మస్థలలో పనిచేసిండు. ధర్మస్థలలో పనిచేసింది అనడానికి ఎటువంటి రికార్డ్స్ లేవు. ధర్మస్థలలో సంబంధించిన పేరోల్స్ కానీ ఎంప్లాయ్మెంట్ రికార్డులలో వీని పేరు ఎక్కడ మెన్షన్ చేసలేదు. ఎందుకు మెన్షన్ చేసలేదు అంటే వీడు ఒక శానిటేషన్ వర్కరు. శానిటేషన్ వర్కర్లు గుడిలో కాదు, గ్రామ పంచాయతీలో ఉంటారు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ధర్మస్థల ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ వాళ్ళు ఎక్కడ డ్యూటీ చేస్తే పోయి వీడు అక్కడ క్లీన్ చేయాలి. సో ధర్మస్థలలో డ్యూటీ పడ్డ ప్రతిసారి ధర్మస్థలలో క్లీన్ చేసిండు. ఈ విషయము ఆల్రెడీ అక్కడ పనిచేసే వాళ్ళు, ఆ టైంలో పనిచేసే వాళ్ళు వీళ్ళు ఫోటో చూసి గుర్తుపట్టి ఐడెంటిఫై చేసిళ్ళు. వీడు కంప్లైంట్ ఇచ్చిన 2 నుండి 3 రోజుల్లోనే ఐడెంటిఫికేషన్ అనేది జరిగిపోయింది. అయినా కానీ మొన్నటిదాకా మాస్క్ వేసుకొని అందరినీ బురిడి కొట్టించిండు. 2000 నుండి 2014 మధ్యలో పోలీస్ రికార్డ్స్ అనేది ధ్వంసం అయినా కానీ అప్పటికి పబ్లిక్ ఈ విషయం తెలియదు. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ఫ్యూచర్లో మనం ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. చెన్నయ్య కంప్లైంట్ చేయగానే ఇమ్మీడియట్గా ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటే వీడు చెప్పిన విషయాలు నిజమా కాదా? ఎందుకంటే చాలా వరకు వీడు చెప్పినవన్నీ సినిమాటిక్ లెవెల్లో ఉన్నాయి. విచారణ చేసుకుంటూ చెప్పిన విషయాలను వీళ్ళు ధృవీకరించుకుంటా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించారు. వీడు ఎవడో అనామకుడు, వీడు చెప్పేటి తలా తోక లేకుండా ఉన్నాయి. ఈ పుర్రెలు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినవరా అంటే ధర్మస్థల అంటాడు. మరి ధర్మస్థలలో ఎక్కడ తవ్వినవరా అంటే అది చూపిస్తలేడు. పోనీ వాళ్ళ డిస్క్రిప్షన్ని మర్చిపోయినా. మరి ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చిండు? ఒక జనరలైజ్డ్ కంప్లైంట్ ఇచ్చిండు, పలానా పర్టికులర్ పర్సన్ మీద కాదు, ధర్మస్థల మీద. ధర్మస్థల మీద ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో? ధర్మస్థల మీద బురద జల్లి ధర్మస్థల పరువు ప్రతిష్టలను పోడగొట్టాలనేది మెయిన్ అజెండా. 2000 నుండి 2014 మధ్యలో వీడు చెప్పిన ఎటువంటి అన్ఐడెంటిఫైడ్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్లు, ఎటువంటి రేపులు ఏమైనా జరిగినాయని చెప్పేసి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి కదా, పర్మనెంట్ రికార్డ్స్. ఆ పర్మనెంట్ రికార్డ్స్ మీద వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిళ్ళు. పోలీసులకి చెన్నై మీద ఎందుకు నమ్మకం కలగలేదంటే చేసిన వాళ్ళ పేర్లు చెప్పమంటే ఏమో సార్ నాకు గుర్తులేదు. కనీసం వాళ్ళ ఫోటోలు చూపిస్తే గుర్తుపడతావా? ఏమో సార్ నాకు గుర్తులేదు. మరి నువ్వు తీసుకొచ్చిన పుర్రేవుని ఎముకలు ఎక్కడికి వెళ్ళి తెచ్చినవరా? ఏమో సార్ నాకు గుర్తులేదు. ఈ ఒకదాని గురించి ఎందుకు పడ్డారు సార్? ఈ ఒకటి అడగకండి సార్, చాలా వందల కొద్ది శవాలు డెడ్ బాడీలు ఉన్నాయి, అవి చూపిస్తా అని 18 స్పాట్లు చూపెట్టిండు. అసలు వీడు తీసుకొచ్చిన స్పాట్ మాత్రం చూపెట్టలేదు. జూలై 3వ తారీఖు కంప్లైంట్ చేస్తే జూలై 4వ తారీఖు కంప్లైంట్ రిజిస్టర్ అయింది. కంప్లైంట్ రిజిస్టర్ అయినా వీడు 18 సైట్లు చూపెట్టినా పోలీసులు డిగ్గింగ్ అనేది స్టార్ట్ చేయలేదు. ఎందుకు స్టార్ట్ చేయలేదంటే వీడన్నీ గుంటనక్క వేషాలు ఎత్తాడు. పులి బోన్లోకి పోయి ఎవడన్నా గుంటనక్క వేషాలు ఎత్తా అంటే పులి చూసుకుంటా ఊరుకుంటుందా? వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి? వీడు చెప్పేటి ఎన్ని అబద్ధాలని అర్థం కావా? మనలాంటి కామన్ పీపుల్కే నిజాలు తెలిసి ఓవర్ని వీడు మొత్తం ఫేక్ అని మనకు అర్థమైనప్పుడు పోలీసులకు ఎంత ఐడియా ఉండాలి? వాళ్ళు అందుకే వాళ్ళు డిగ్గింగ్ అనేది స్టార్ట్ చేయకుండా దాన్ని హోల్లో పెట్టి వీని మీద పూర్తిగా ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం స్టార్ట్ చేశారు. ఒక సినిమాటిక్ లెవెల్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసుల యాక్షన్లకు దిగకపోయేసరికి వీళ్ళ ప్లాన్ ఎక్కడ నీరు గారిపోతుందో, వీళ్ళ బురిడి షో ఎక్కడ బురిడి కొడుతుందో అని చెప్పేసి వీళ్ళు ఈ ఆర్టిస్ట్ 1కి సపోర్టింగ్గా ఒక సపోర్టింగ్ ఫీమేల్ ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చి ఈమె ఆర్టిస్ట్ నెంబర్ 2 ఆమెనే సుజాత భట్. ఈమె పర్ఫార్మెన్స్కి ఈమె ఏడ్చిన ఏడుసుడికి మొత్తము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ అన్ని రాళ్ళు రప్పలని కరిగిపోయి ఘోరంగా వర్షాలు పడుతున్నాయి.
ఆ లెవెల్లో ఈమె పర్ఫార్మెన్స్ ఇచ్చింది సుజాత భట్. ఈమె మహానటి. ఈమె గురించి ఈ వీడియోలో కాదు, ఈమె గురించి సపరేట్గా డెడికేటెడ్ ఒక వీడియో చేయాలి. ఆర్టిస్టుల మీడియా మేనేజర్ అయిన సమీర్ ఎండి ఎగ్జాక్ట్గా 11వ తారీఖు సుజాత భట్ వచ్చి కంప్లైంట్ ఇస్తే 12వ తారీఖు హూ ఈజ్ ద సీరియల్ కిల్లర్ బిహైండ్ ధర్మస్థల అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఒక వీడియో రిలీజ్ చేసిండు. చాలామంది ఈ సమీర్ ఎండి తీసిన వీడియోలో ఉన్న కంటెంట్ని స్లాంగ్ మార్చి, మొహాలు మార్చి, మాటలు మార్చి యాజ్ టీజ్గా అందరు రీటెలికాస్ట్ చేసి మొత్తం ధర్మస్థలం భ్రష్టు పట్టించిళ్ళు అందరూ నిజాలేందో తెలుసుకోకుండా. మిగతా ఆర్టిస్టులు ఏ విధంగా వాళ్ళ పాత్రలకు న్యాయం చేసిళ్ళు, ఏ విధంగా వీళ్ళు మన నాటకాన్ని రక్తి కట్టించిళ్ళు అని చెప్పేసి నేను ముందు వచ్చే వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కనుక ఈ వీడియోని ఇక్కడ దాకా చూసుంటే నాకు చాలా 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 హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. నేను మీ హరీష్ కోటాని, signing off.